మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఇవాళ మూడో రోజు పెంచికలపాడు నుంచి ప్రారంభమైంది. కర్నూలు జిల్లా పెంచికలపాడు నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర రామచంద్రాపురం, కోడుమూరు, హంద్రికైరవాడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకోనుంది. అక్కడ మధ్యాహ్న భోజన విరామం అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరుకు చేరుకోనుంది. సాయంత్రం 4 గంటల సమయంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం అరేకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పిరి, చిన్నహొల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాలు వద్దకు బస్సు యాత్ర చేరుకోనుంది. ఇవాళ రాత్రికి అక్కడే సీఎం జగన్ బస చేస్తారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎమ్మిగనూరు సభా ప్రాంగణం వద్ద నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, అరుణ, ఈరోజు మూడవ రోజు మేమంతా సిద్ధం సభకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఈరోజు ఉదయం ఏదైతే ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల పాటు కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో సాగబోతుంది. నిన్న నంద్యాలలో పెద్ద ఎత్తున జన నీరాజనం పట్టడం, నంద్యాలలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నటువంటి నేపథ్యంలో కర్నూలు ఈరోజు ఉదయం నుండే కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. మొదటి రోజు ప్రారంభమైనప్పటి నుండి, ఇడుపులపాయలో ప్రారంభమైనప్పటి నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అడుగడుగునా కూడా జన నీరాజనంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఆ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కడప లోక్సభ నియోజకవర్గంలో తొలి రోజు జరిగింది. నిన్న నంద్యాల లోక్సభ నియోజకవర్గం పరిధిలో జరిగింది. ఈరోజు కర్నూలు లోక్సభ నియోజకవర్గం పరిధిలో జరగబోతుంది. మూడో రోజుకి సంబంధించి వరుసగా 2 సభలు మేమంతా సిద్ధం సభల్లో పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఆ 2 సభలు గ్రాండ్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎమ్మిగనూరు సభ పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున జనం హాజరవుతారని చెప్తున్నటువంటి ఇప్పటికే దారి పొడిగిన కర్నూలు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు సభలో మాట్లాడబోతా ఉన్నారు. చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి జనం మద్దతు ఏ విధంగా ఉందన్నది అర్థమవుతుంది. ఒక్కొక్క జిల్లా దాటుతున్న కొలది, ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గం దాటుతున్న కొలది జనం రెట్టింపు అవుతున్న పరిస్థితి. నిన్న నంద్యాలలో పూర్తి స్థాయిలో నంద్యాలలోకి ఎంటర్ అయినప్పటి నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు వెనకాల కూడా వేలాది మంది పరుగులు తీస్తూ వచ్చినటువంటి దృశ్యాలు రాజకీయంగా కూడా సంచలనం కలిగిస్తున్నారు. మరొక వైపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పర్యటనలో, ఇంకొక వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కంపేర్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా జనం ఎవరితో ఉన్నారో, జనం మద్దతు ఎటువైపు ఉందన్న అంశం స్పష్టమవుతుంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైంది. కోడుమూరు వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి సభ వద్దకు చేరుకుంటారు. సతీష్, గడిచిన ఈ 2 రోజుల సభలు చూసుకుంటే ఒక సభకు మించి మరొక సభ జరుగుతోంది. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా జగన్ మీద అపారమైన ప్రేమ ఆప్యాయతలతో జగన్కి ఈ 5 సంవత్సరాలు జగనన్న మాకు అండగా ఉన్నారు, ఈసారి సీఎంని చేయడానికి మేము అండగా ఉంటాము అంటున్నారు. సో సభలకు వచ్చే ప్రజల స్పందన ఏంటి? ఖచ్చితంగా ఇదే అంశాన్ని స్పష్టంగా వాళ్ళు ఎవరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా సరే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రతి ఒక్క అంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాటు మొదటి రోజు నుండి కూడా కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధం లేకుండా తన పరిపాలనలో ప్రతి ఒక్క ఇంటికి ప్రభుత్వ పథకాలు చేర్పించారో, అదేవిధంగా ప్రతి గ్రామం నుండి, నియోజకవర్గం నుండి రాష్ట్రం వరకు అభివృద్ధిని ఏ విధంగా చేసి చూపించారో ఆ అంశాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ ఉన్నారు. మా కుటుంబానికి ఇంత లబ్ధి జరిగింది, నాకు ఒక్కొక్కరు కూడా లెక్క కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి ట్రాన్స్పరెన్సీగా ₹1 లంచానికి అవకాశం లేకుండా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేసినటువంటి మేలు ఏదైతే ఉందో దాదాపు ₹2,70,000 కోట్ల లబ్ధి చేయడమే కాకుండా మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో కూడా, ఏ జిల్లాకు వెళ్ళినా సరే అక్కడ ఒక మెడికల్ కాలేజీలు చూపిస్తూ ఉన్నారు. కొన్ని జిల్లాల్లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు చూపిస్తున్నారు. మార్పు చెందినటువంటి ఆసుపత్రులు చూపిస్తూ ఉన్నారు. మార్పు చెందినటువంటి స్కూళ్ళని చూపిస్తూ ఉన్నారు. సో ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనం దగ్గరికి రోడ్డు బస్సు యాత్ర మీద వస్తున్నప్పుడు ప్రతి గ్రామం కూడా మా గ్రామంలో మీ 5 ఏళ్లలో నీ పరిపాలనలో ఈమెయిల్ జరిగిందని చెప్తున్న పరిస్థితి. నిన్న జరిగినటువంటి ఎర్రగుంట్ల ఇంటరాక్షన్లో స్వయంగా లబ్ధిదారులు కానీ, స్థానిక గ్రామస్తులు కానీ మా గ్రామానికి ఏం జరిగిందో, మా కుటుంబాలకు ఏం జరిగిందో, కష్టాల్లో ఉండేటప్పుడు వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో అన్న అంశాన్ని చెప్తూ ఉన్నారు. సో మేమంతా సిద్ధమని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి
భరోసా ఇస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యర్థులు ఎన్ని రాజకీయ పార్టీలు కలిసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే రాజకీయంగా పోరాటానికి సిద్ధపడినా సరే కోట్లాది మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు అనేది బస్సు యాత్ర ద్వారా ప్రూవ్ అవుతుంది. ఎక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జనాదరణ చూసిన తర్వాత, జనంతో మాట్లాడిన తర్వాత 175 టార్గెట్లు తగ్గేదే లేదన్న అంశాన్ని బహిరంగ సభల్లో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలకి మేలు చేసిందా ప్రభుత్వం కాబట్టి మళ్ళీ గెలిపించమని అడుగుతున్నాం. ఈ ఎన్నికలు అనేవి కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించడానికి కాదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మార్పుని కొనసాగించడానికి అన్న అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు అంతే స్థాయిలో ప్రతిస్పందన వస్తుంది ప్రజల నుండి కూడా. సో ఈ నేపథ్యంలోనే బస్సు యాత్ర ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, రోజు మారినా క్రేజ్ మారడం లేదు, ఊరు మారినా అభిమానించేటువంటి తీరు మాత్రం మారడం లేదు అన్నది చాలా స్పష్టంగా బస్సు యాత్రలు కనిపిస్తుంది. ఈరోజు కూడా కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో అదే స్థాయిలో కొనసాగుతుంది. ఇప్పటికే దారి పొడవునా కూడా బస్సు యాత్ర జరిగే మార్గంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చున్నారు. ఈరోజు 4 గంటలకి ఎమ్మిగనూరు బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. సతీష్, జగన్ ఒక్క పిలుపు, సీఎం జగన్ ఒక్క పిలుపునివ్వడం ఆలస్యం, ప్రతి ఒక్కళ్ళు మేము సిద్ధం అంటూ ముందుకొస్తున్నారు. సో ఇవాళ ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ ఏం మాట్లాడతారు అన్న ఒక ఉత్కంఠ కలుగుతోంది. చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి రోజు సభలో కడపలో లోక్సభ నియోజకవర్గంలో జరిగినటువంటి పొద్దుటూరు సభలో చాలా స్పష్టంగా పొద్దుటూరులో ఆ జిల్లాకి చేసినటువంటి మేలుతో పాటుగా ఆ జిల్లా బిడ్డనైనా ఏ విధంగా అండగా నిలిచారన్న అంశాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా ప్రత్యర్థులు ఏవైతే 3 పార్టీలు ఏ విధంగా పొత్తు పెట్టుకున్నాయో ఆ పొత్తులు ఎంతటి అనైతికంగా పెట్టుకునే అంశాన్ని వివరించారు. నిన్న నంద్యాల సభకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా గత 5 సంవత్సరాల్లో ఏ రంగాల్లో ఎటువంటి మార్పు తీసుకొచ్చామో చెప్పారు. గతంలో ఇప్పుడు కూటమి కట్టినటువంటి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేనలు 2014లో ఇచ్చినటువంటి ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చూపించారు. ఆ హామీల్ని చదివి ఒక్కొక్కటి ఏది అమలు చేయలేదన్న అంశాన్ని ప్రజాక్షేత్రంలో ఆ 3 పార్టీల మోసాన్ని ఎండగట్టారు. మరొక వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఏ విధంగా ఆ రాష్ట్రానికి ఉపయోగపడబోతూ ఉన్నాయి, ప్రతి కుటుంబానికి మేలు చేయబోతూ ఉన్నాయో, క్రెడిబిలిటీ ఏ మేరకు మేము సంపాదించగలిగామో, 99% హామీల్ని ఎంతవరకు ఏ విధంగా అమలు చేసామన్న అంశాన్ని వివరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా అదే ఆ శైలిలో ఈరోజు కూడా ఉండబోతుంది. ముఖ్యంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం అనేది బీసీలు, చేనేత వర్గాలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం. కర్నూలు జిల్లా కానీ రాయలసీమ ప్రాంతాల్లో బీసీ వర్గాలు ఎక్కువ ఉన్నాయి. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేలు చేస్తుంది, ఏ విధంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సహిస్తుందో దాన్ని వివరిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఈ వర్గాలు తోడుగా ముందుకెళ్తామన్న అంశాన్ని అయితే వివరించబోతూ ఉన్నారు. క్రిస్టల్ క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో 2019లో ఏం చెప్పాము, ఆ చెప్పిన వాటిలో ఏమేమి అమలు చేసాం, చెప్పనివి ఏ విధంగా కూడా అమలు చేసాం, గతంలో మళ్ళీ ఓట్లాడడానికి వస్తున్నటువంటి ప్రత్యర్థులు ఏ విధంగా గతంలో మోసం చేశారు, మీరు అంతా అప్రమత్తంగా ఉండాలండి, ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. ఆ చైతన్యం అన్నది ఈ బస్సు యాత్రలో దారి పొడవునా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట అభిమాన రూపంలో కూడా ఆ వెంట తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.